ఎలాంటి ఆడియన్స్? అంటే ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయాలి అని మేమేం డిసైడ్ అవ్వలేదండి. సొసైటీకి ఒక ఎంటర్టైనింగ్లో కానీ దేంట్లో అయినా సరే ఒక మెసేజ్ ఓరియంటెడ్ అవ్వచ్చు, ఎంటర్టైనింగ్ అవ్వచ్చు, పర్టికులర్ కంటెంటే మేము చేయాలని లేదు. బట్ ఫ్యామిలీకి ఎక్కువ రీచ్ అవ్వాలి, అందరూ చూడగలిగే సినిమాలు తీయాలనేది మా టార్గెట్. అందరూ చూడగలిగేదంటే ఇంకా హోమ్లీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కంటెంట్, డీసెంట్ మూవీస్, అంటే మిగతావి డీసెంట్ కాదని కాదు, బట్ అందరూ ఫ్యామిలీతో కూర్చొని కలిసి సరదాగా ఎంటర్టైన్ అయ్యే మూవీస్. దట్టు తనకు అవే ఇష్టం కదా, చెప్తోంది కదా తను. ఒకవేళ మెసేజ్ అయితే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలని, ఇట్లా పర్టికులర్గానే ఇంకా మేము అంత దూరంగా ఆలోచించలేదండి. ఓకే. సో ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి కదా, మీకు ది బెస్ట్ అనిపించింది ఏంటి? అంటే తనతో పూజిత చేసింది నర్మదా అండి. నర్మదా ఈజ్ ద బెస్ట్ ఫిలిం. మై ఫేవరెట్ ఆల్సో. అది నా ఫస్ట్ ఫిలిము, ది బెస్ట్ ఫిలిము. అది ఎప్పటికీ నేను మర్చిపోలేని సినిమా అది. మరి మీకు? నాకు ఇలా ద్వారకాను అంటే నేను ఆయనతో పేరుగా చేశాను కాబట్టి. తను సింగిల్ గా ఉంది, మర్చిపోతుంది తను, మీతోనే అంటుంది. ఓకే. దాంట్లో కూడా నేను ఉంటాను, మాస్టర్. అదే అంటున్నా, మాస్టర్ లాస్ట్ లో వచ్చి పెళ్లి జడగొట్టి తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి జడగొట్టి పెళ్లి చేసుకున్నా. తర్వాత నేను అనుకున్నాను, నవ్వుకున్నాను. ఓకే, ఓహో ఇలా జరిగిందా, ఓహో దీనికి కంటిన్యూషన్ ఉందా, నేనే మిస్ అయ్యాను, రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్నారా వీళ్ళని షాక్ అయ్యాను నేను. సో మామూలుగా ఎవరైనా సరే అంటే మాస్టర్ అనేసరికి ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అది. సో మనం చూడగానే భయపడతాం. కొంతమందితో చాలా జోబియల్గా ఉంటాం, మన ఇంట్లో ఫాదర్తో ఎలా ఉంటాం, మన అన్నయ్యతో ఎలా ఉంటామో అలా కూడా ఉంటూ ఉంటాము. సో ఈ టైప్ మీకు స్కూల్లో ఉన్నప్పుడు ఈయన ఎలా ఉండేవారు మీతో? అంటే ఎంత జోబియల్గా ఉండేవారా, ఎలాంటి, లేకపోతే స్ట్రిక్ట్గా ఉండేవారా, ఎలా ఉండేవారు? స్కూల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనమాట సారు. చదివే విషయంలో కానీ డిసిప్లిన్ విషయంలో కానీ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఇంకా కొంచెం ఎప్పుడైనా ఈవెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు కొంచెం జోవియల్గా ఉండేవాళ్ళు. ఎలా అంటే నాకు సార్ని చూస్తే ఇట్లా వణికిపోయేవాళ్ళం అనమాట. కొట్టడం కూడా చాలా గట్టి కొట్టేవాళ్ళు. అసలు నేనేమనుకున్నా అంటే పోలీసులు ఏమన్నా వస్తారేమో ఇంటికి అప్పుడు. ఇది మీకు క్వశ్చన్ తెలుసా, అప్పట్లో టీచర్స్ కొట్టబట్టే ఇలా తయారు, ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు ఇప్పుడు పిల్లలకు ఇలా పట్టేసుకుంటారండి స్టిక్, పడే బయట కొట్టద్దు అని. ఇప్పుడు పిల్లలు స్టిక్ పట్టుకోరండి, చేతిలో ఆల్రెడీ మొబైల్ ఉంటది, పాకెట్ లోనే బ్యాగ్ లోనే ఎక్కడో అక్కడ మొబైల్. కాల్ 100 మెసేజ్ వెళ్ళిపోతుంది, ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మనం ఇటు వాళ్ళని ఎర్రకన్ను చేసి చూసేలోపే పేరెంట్స్ ఆఫీస్ రూమ్లోకి వచ్చి కూర్చుంటున్నారు. ఎలా చదివితే అలా చదవనివ్వండి, మీరు డిస్టర్బ్ చేయొద్దని. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు చాలా భయపడేదాన్ని అనమాట సార్కి. నేనేమనుకున్నా అంటే 5th నుంచి 10th వరకు, నేను 5thలో జాయిన్ అయ్యాను స్కూల్లో. నేను వెళ్ళిపోయే వరకు సార్తో ఒక్కసారి కూడా కొట్టించుకోవద్దు, నేను స్టడీస్ పరంగా ఎప్పుడు కొట్టించుకోవద్దు అనుకున్నాను. స్టడీస్ పరంగా ఎప్పుడు కొట్టలేదు, కానీ లేట్గా వెళ్ళానని చెప్పి స్కూల్కి ఒకరోజు కొట్టారు. అలా ఎలా కొడతారు మీరు? కొట్టారు. ఇప్పటికి గాయం ఉందండి, తెలియదు కదండి. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, రాయండి, ఇప్పుడు పోతుంది కదా గాయం. కాదు మేడం, నేను అప్పుడు పెళ్లి చేసుకుంటానని తెలియదు. చూసారా పార్షియాలిటీ. నాకు కూడా ఆ వీరబ్రహ్మం గారికి తెలిసినట్టు ఏమన్నా ఫ్యూచర్ గురించి తెలుసుంటే మేబీ కొట్టేవాడిని కాదు. ఎందుకు వచ్చిందిలే రేపొద్దు మళ్ళీ నేను కొట్టించుకోవాలి అట్లా కడతా అని చెప్పి జాగ్రత్త పడేవాడిని. అంటే మామూలుగా మీ పేరెంట్స్ని అడిగారు కదా మ్యారేజ్ చేసుకుంటున్నాను, మీ పేరెంట్స్ మీకు చెప్పినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేశారు మీరు వెంటనే? అంటే ఇంకా మామూలుగానే మేము పేరెంట్స్ మాట విన్నాం. అమ్మ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ మామ్స్ అని చెప్పి కళ్ళతో చూస్తే ఆగిపోతాం కదా, మా మదర్కి మేము ముగ్గురం అట్లా ఆగిపోయేవాళ్ళం అనమాట. అంటే జోవియల్గా ఉండేవాళ్ళు, కానీ మమ్మీ అంటే భయం కూడా. ఇంకా మమ్మీ ఏది చెప్పినా మా మంచికి చెప్తుంది అని చెప్పి, డాడీ చనిపోయారు, మమ్మీ ఏ డెసిషన్ తీసుకున్నా మా మంచి కోసమే తీసుకుంటారు. మమ్మల్ని చూసుకుంది ఎక్కువ మా అమ్మమ్మ అండి. అమ్మమ్మ డెసిషన్ తీసుకున్నది మా మమ్మీ, మేము ఫాలో అవుతాము. ఇంకా అమ్మమ్మ ఏది అంటే మీకు మామయ్యలు కానీ బాబాయ్లు ఇట్లా ఎవరు సపోర్ట్? అందరూ ఉన్నారా? ఓకే ఓకే. చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. ఓకే ఓకే. చాలా పెద్ద ఫ్యామిలీ, అందరూ డాడీ వాళ్ళ సైడ్, మమ్మీ వాళ్ళ సైడ్ పెద్ద ఫ్యామిలీ. ఓకే ఓకే. ఇంకా అమ్మమ్మ ఏది చెప్తే అది మంచిదే కదా మాకు కూడా అని చెప్పి.
ఓకే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఈయన ఇలా ఇలా ఎగురుతూ వెళ్ళి మండపం సెట్ చేసుకొని మా పెళ్లి ఫిక్స్ అయ్యాక పెళ్ళి అవ్వడానికి 2 ఇయర్స్ 2 years. 2 ఇయర్స్ గ్యాప్ అయింది. ఓకే ఫిక్స్ అయ్యి మ్యారేజ్ చేసుకోవడానికి మధ్యలో 2 years గ్యాప్ ఉందండి. 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిందా? ఎందుకు అంత గ్యాప్ తీసుకోవడం? అంటే జస్ట్ తనకి 18 years కంప్లీట్ అయినాయి కానీ 18 బట్ అంత ఇంట్రెస్ట్ లేదు. నాకు కూడా ఈ ఏజ్లో కరెక్ట్ కాదు. అడిగే వాళ్ళు కూడా జస్ట్ 10th అయింది ఇంటర్మీడియట్ చదువుతుంది అని చెప్పుకోవడానికి బాగోదు కదా అని చెప్పి ఒక 2 years గ్యాప్ తీసుకున్నాము. అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది కదా అని చెప్పి అట్లా ఒక 2 years గ్యాప్. సో ఇంటర్మీడియట్ అవ్వగానే చేసుకున్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత చేసుకున్నాం. ఓకే. సో హల్దీలన్నీ చూసాం మేము, ప్రతిదీ యూట్యూబ్లో పెట్టారు కదా హల్దీ వీడియోస్, చాలా బాగా జరిగింది. చాలా బాగా హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీ. ఒక్కటి ఏంటంటే మమ్మీ లేరు, మమ్మీ లేక ఇంకొంచెం ఎంజాయ్మెంట్ తగ్గింది. ఓకే ఓకే. ఆ మూమెంట్ లో ఏం జరిగింది? ఇంటర్మీడియట్ అంటే జనరల్ గా 16, 17, 18 years కి ఇంటర్మీడియట్ అనుకుంటారు. తనకి ఏజ్ ఒక 2 years స్టడీస్ గ్యాప్ వచ్చింది. ఓకే ఓకే. అంటే మాకు అంటే 16 లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. ప్రీవియస్ గా మేము చెప్పినప్పుడు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇంటర్మీడియట్ ఎట్లాగా 18 years కి 16 years కి 17 years కి అవునవును. తన ఏంటంటే ఒక 2 years మధ్యలో ఫిలిమ్స్ మీద తనకి ఇంట్రెస్ట్, చిన్నప్పుడే తను ఫిలిమ్స్ చేసింది. ఓకే. అలాగా ఒక 2 years గ్యాప్ వచ్చింది. సో తను 20 years కి ఇంటర్మీడియట్ అయింది. అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తను మ్యారేజ్ చేసుకున్నాను. అతను 1 year మధ్యలో గ్యాప్ వచ్చింది స్టడీస్ కి. సో 18 years కి ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత 19 years కి. సో 19 years కి ఫినిష్ అయిన తర్వాత చేసుకున్నారు. అంటే ఇప్పుడు అమ్మకి ఏమైంది ఆ 2 years గ్యాప్ లో? అమ్మకి మేలో కోవిడ్ వచ్చింది. ఓకే ఓకే. వచ్చింది కోవిడ్. హాస్పిటల్లో జాయిన్ చేసాము. మమ్మీ ఒక్కళ్ళే ఫస్ట్ మమ్మీకి భయం అనమాట, ఒక్కతే ఉండాలంటే భయం. ఇంకా అట్లా భయం పెట్టేసుకొని ఇంకా చనిపోయారు. కోవిడ్ వల్లే చనిపోయారు. ఎక్కువైపోయి సెకండ్ వేవ్ లో. ఓకే ఓకే. కొంచెం అప్పుడు మీకు తోడుగానే ఉన్నారైనా? ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓకే ఓకే. ఎంగేజ్మెంట్ అయిపోయింది. మాది మ్యారేజ్ 1.5 month 2 months లో మాది మ్యారేజ్. సెకండ్ వేవ్ బాగా సివియర్ గా ఉంది ఇండియా మొత్తం. ఓకే. అయినా కూడా అంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. కేసు వద్దండి. చూడాలి, మీరు గుర్తుపెట్టుకోండి. సీక్రెట్ గా కూడా మనుషులు ఎక్కువ పెట్టి పెళ్లి చేసుకోవచ్చు. సో అంత చక్కగా పెళ్లి కూడా జరిగిపోయింది, హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు డ్రీమ్స్ అంటే ఇది చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అంటే ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత చాలా మంది కంటపడ్డారు. మీరు ఫ్యామిలీస్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, పాత వాళ్ళందరూ చూసే ఉంటారు, ప్రతి ఒక్కరు చూసారు. సో మీకు వస్తున్న కామెంట్స్ ఏంటి మోస్ట్? అంటే మీకు కాల్ చేసి వస్తున్న కామెంట్స్? మాకు కాల్ చేసి లాస్ట్ 3 interviews అప్పుడు కాల్ చేసి ఏమన్నారు, అప్పుడు కొంచెం వ్యూస్ బాగా వెళ్ళినాయి. సో ఏంటి 2 తెలుగు రాష్ట్రాలని ఊపేస్తున్నారంట మీరిద్దరు. రిలేటివ్స్ అండి. వీళ్ళ అన్నయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరు కాల్ చేసి బాగా ట్రెండ్ అయ్యారు, బాగా చేస్తున్నారు అని చెప్పి సపోర్ట్ చేశారు చాలా మంది.